గర్భఫలం ఎందుకు ఇస్తాడు, స్వాస్థ్యాలు ఇంకా బహుమానాలు ఎందుకు ఇస్తాడంటే వాళ్ళని ఆశీర్వదించడానికి ఇస్తాడు. అందుచేత ఆ యవన కాలంలో ఒక చక్కటి చిన్న బిడ్డని, మగ బిడ్డని దేవుడు వాళ్ళకి ఎందుకు ఇచ్చాడంటే ఆ బిడ్డని ఆశీర్వదించడానికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ బిడ్డ ఆశీర్వదించబడాలంటే మొదట తల్లిదండ్రులు కూడా ఆశీర్వదించబడాల. మొదట తల్లిదండ్రులు ఆశీర్వదించబడితే అప్పుడు వాళ్ళు బిడ్డ ఆశీర్వదించబడతారు. ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న మనం, ఇక్కడున్న మనం అందరం ఆశీర్వదించబడితే మన బిడ్డలు ఆశీర్వదించబడతారు. మరలా చెప్తున్నా, అందుకని యేసయ్య ఎందుకు పుట్టించాడు అంటే ఆశీర్వదించడానికి. ఈరోజు పిల్లకాయలు ఆశీర్వదించబడట్లా, చిన్న వయసులోనే రకరకాలుగా మారిపోతున్నారు, చిన్న వయసులోనే పాడైపోతున్నారు. ఒకరోజు నేను ఈ ఈ గొంతు కాదు, దీని అవతల గొంతు చూడండి, మన బర్నబాస్ ఉండే గొంతి. ఆ గొంతులో బైక్ వేసుకుని పోతుండ చిన్న 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 పిల్లకాయలండి, సీట్ ప్యాగులు పెట్టుకుని పాపం రౌండ్గా కూర్చొని ఆడుతున్నారు. పెద్దోళ్ళు కాదా, పిల్లకాయలు. వాళ్ళ చేతుల్లో 500 రూపాయల కాగితాలు చూసా నేను, 100 రూపాయల కాగితాలు. ఇప్పుడు కాదు, 2-3 సంవత్సరాల కిందట వాళ్ళ చేతిలో డబ్బులు చూసా నేను బాగా ఆలోచించే, ఊరు ఇంత లేరు వీళ్ళు, వీళ్ళకేం తెలుసు లోపల బయట అచ్చో బొమ్మ, వీళ్ళకేం తెలుసురా పేకాట అని నేను బాగా ఆలోచిస్తే, ఆల్రెడీ మన వాళ్ళు ఆడుతున్నారు కదా, వాళ్ళని చూసి బిడ్డలు నేర్చుకుని వీళ్ళు ఆడుతున్నారు. ఎప్పుడు బిడ్డలు తప్పు ఉండదు, బిడ్డలది ఎప్పుడు తప్పు ఉండదు. వాళ్ళు కడుపులో వస్తా నేర్చుకొని రారు, వచ్చిన తర్వాత మనల్ని చూసి నేర్చుకుంటారు మన బిడ్డలు.